మరి ఆ భూమి మీద ఉన్న జంతువులు ఎలా తొందరగా పూడ్చబడ్డాయి అనంటే నది సమీపంలో ఉన్నాయి కాబట్టి ఒక ఫ్లడ్ వచ్చి వాటిని ముంచి వేసిన తర్వాత అవి తొందరగా పూడ్చబడి ఫజిల్స్ లా ఏర్పడ్డాయని చెబుతున్నారు. మరి ఎడారిలో నివసించే జంతువులు ఫజిల్స్ లా ఎలా ఏర్పడ్డాయి? దీనికి కారణం కూడా నీరు వల్లే. డైనోసార్ యొక్క ఫుట్ ప్రింట్స్ అంటే వాటి యొక్క అడుగులు కూడా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మరి డైనోసార్ యొక్క ఫుట్ ప్రింట్స్ ఎలా ఏర్పడ్డాయి అనంటే దాని యొక్క బరువే కారణం. చాలా బరువుగా ఉండే డైనోసార్ నేల మీద కాలు వేసినప్పుడు వాటి యొక్క అడుగులు భూమిలోకి చొచ్చుకుని పోయి వాటి యొక్క అడుగు జాడలు ఒక ఆకారంలో తయారు చేయబడిన తర్వాత భూమి నుండి నీరు వచ్చి ఆ నీరు ఆ యొక్క గోతిలోకి దిగబడి కొన్ని యొక్క గ్రెయిన్స్ కొన్ని యొక్క పార్టికల్స్ ని అది జత చేయబడి ఒక రాయిలాగా కాలక్రమేపీ మినరల్స్ ద్వారా రాతిలాగా చేయబడ్డాయి. తర్వాత తవ్వకాల్లో ఆ యొక్క రాతిని తీయగా ఆ గొయ్య వాటి యొక్క పాదపు అడుగులులా కనబడ్డాయంట. దీన్నే లిథిఫికేషన్ అని సైంటిస్ట్